ఫ్రెండ్స్ అయితే వీడియోని అయితే షేర్ కదా ఫుల్ వీడియో వచ్చేసరికి అయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది అక్కడ నుంచి అయితే ఫుల్ వీడియోని అయితే చూడొచ్చు. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ ఇద్దాం ఫ్రెండ్స్. అయితే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీ దగ్గర లేటెస్ట్ వర్షన్ ఎడిట్ మిషన్ లేకుంటే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ అయితే నేనైతే ఎలా ఎడిట్ చేయాలనేది అయితే చూపిస్తాను. డిస్క్రిప్షన్లోనైతే ప్రీసెట్ లింక్ అయితే ఉంటుంది, ఫుల్ ప్రాజెక్ట్ లింక్. దాన్ని అయితే సింపుల్గా ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుంటే ఇలానైతే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ ఓకే మేము ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలానైతే ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఇక్కడ స్క్వేర్ సింబల్ అవుపిస్తుంది చూడండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేసేయండి. అంటే కెమెరా ఆప్షన్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు సింపుల్గా ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్ 1 ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎవరి ఫోటోతో అయితే ఎడిట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఫోటోని అయితే యాడ్ చేసేయండి. అయితే సింపుల్గా ఓకే అనుపమ ఇమేజ్ అయితే నేను యాడ్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఈ ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే కొద్దిగా జూమ్ చేసుకుందాం, ఫేస్ మందం వచ్చేటట్టు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని కిందికి డ్రాగ్ చేస్తాను చూడండి. ఇలా కిందికి డ్రాగ్ చేస్తాను కదా, దీన్ని కొద్దిగా ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఫుల్గా అవుపించేటట్టు. ఇది ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకానైతే ట్రిమ్ చేసుకోండి. ఓకే, 1.10 seconds దగ్గరకు ఉంది. ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ట్రిమ్ ఆప్షన్ ఉంటుంది చూడండి, ఈ థర్డ్ ఆప్షన్. ఇక్కడ సౌండ్ పక్కప్ అంటే ఈ ఆప్షన్ దాని మీద క్లిక్ చేస్తే ట్రిమ్ అయిపోతుంది ఇమేజ్. సింపుల్గానైతే ట్రిమ్ చేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఓకే, కొద్దిగా ఎక్కువైనట్టుంది ఇమేజ్, చూసుకోండి కొద్దిగా. ఓకే, ఇక్కడికి దీన్ని ట్రిమ్ చేసేద్దాం. ఓకే, ఇలానైతే నీట్నైతే యాడ్ అయిపోయింది కదా ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ 1.9 seconds దగ్గరికి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ప్లస్ ఎంఎంఏ క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడనైతే మీ ఇమేజ్కి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ అయితే ఎక్కువ ఉండాలి, అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రేషియో అనేది ఎక్కువ ఉండాలి. మీ దగ్గర బ్యాక్గ్రౌండ్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. దాదాపు ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే నీట్ ఉంటుంది ఫోటో. నేను బ్యాక్గ్రౌండ్ ఎక్స్ట్రాక్ట్ ఎలా చేయాలని అయితే వీడియోస్ అయితే చాలా ఉన్నాయి మన యూట్యూబ్లో, మీరు అక్కడ నుంచి అయితే వీడియోని అయితే చూడండి. నేనైతే బ్యాక్గ్రౌండ్స్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసిన. ఓకే, అనుపమ. ఓకే, నేను సింపుల్గా అయితే ఫస్ట్ అయితే ఈ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 dots మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఓకే, ఇలానైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నీట్గా సెట్ అయిపోతుంది మనకు, బ్యాక్గ్రౌండ్ అయితే ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. టైల్స్ కూడా పెట్టుకోవచ్చు, టైల్స్ సెట్టింగ్స్ కూడా నేను చెప్తాను. మీరు ఒకవేళ మీ ఇమేజ్కి మీకు ఎక్స్ట్రాక్ట్ చేయలేరు అనుకో, ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్స్ అనేది సెర్చ్ చేసేయండి. నేను చూపిస్తాను చూడండి. ఇలా టైల్స్ ఎఫెక్ట్స్ ఇదైతే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి టైల్స్ మీద క్లిక్ స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి ఇక్కడ మిర్రర్ ఆప్షన్ ఆన్ చేసారు అనుకో మీకు సెట్ అయిపోతుంది. మీకు సేమ్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ట్రాక్ట్ అయినట్టే అవుపిస్తుంది, బట్ కొద్దిగా షేప్స్ అనేది ఏర్పడుతుంది మీరు యాడ్ చేసినట్టు. బట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే మీకు అలా ఏర్పడదు కదా. ఇప్పుడైతే ఇమేజ్ని అయితే యాడ్ చేసుకున్నారు కదా, ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ది సింపుల్గా ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకున్న తర్వాత దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఈ బీట్ మార్క్ వరకు ఇక్కడ స్పీడ్ పక్కబండి ఎక్స్ట్రాక్ట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది అక్కడ దాకా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని డ్రాగ్ చేసేయండి కిందికి. ఓకే, ఎక్కడికి డ్రాగ్ చేయాలంటే ఇప్పుడు మనం లిరిక్స్ కిందికి డ్రాగ్ చేసేయాలి. ఓకే, నేను లిరిక్స్ ఎక్కడ ఉందో చూసి అక్కడ దాకా డ్రాగ్ చేస్తాను చూడండి. లిరిక్స్ కిందకి అయితే డ్రాగ్ చేసేయండి. ఒకవేళ మీ ఇమేజ్ కొద్దిగా అటు ఇటు అయితే ఇలా మీరు జరుపుకోండి. ఓకే, ఇలా నీట్గా అయితే ఇప్పుడు మనకు నీట్గా అయితే అడ్జస్ట్ అయిపోయింది. లిరిక్స్ కూడా మనకు నీట్గా ఉంది. మీకు ఒకవేళ లిరిక్స్ కలర్ నచ్చలేదు అనుకో, ఇప్పుడు టెక్స్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఫాంట్ అని వచ్చేసరికి మీకు నచ్చిన ఫాంట్ పెట్టేసుకోండి. లేదంటే ఇక్కడ కలర్ ఆప్షన్ చేంజ్ చేసుకుంటా అంటే కలర్ మీద క్లిక్ చేసి ఇలా పింక్, ఓకే ఇప్పుడు మెరూన్ కలర్, అట్లా మీకు నచ్చిన కలర్ అయితే మీరైతే పెట్టేసుకోండి. ఓకే, ఇలానైతే లాస్ట్ వరకు అయితే మీరు ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ పక్కపు ఉంటే ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీలోనైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి. మ్యాక్సిమం అయితే 720pలోనైతే ఎక్స్పోర్ట్ చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. అయితే వీడియోని అయితే నచ్చింది అనుకుంటే నచ్చే మాత్రం లైక్ చేస్తే థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.